ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. దేవుడొక్కడే అనేటువంటి ఈ వాక్యం ఆ భాగం ఏదైతే ఉందో, ఆ మాట, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, నేడు ప్రపంచాన్ని, కేవలం తెలుగు క్రైస్తవ ప్రపంచాన్ని మాత్రమే కాకుండా ఇతరత్ర భాషల ప్రపంచాన్ని, ఆ తర్వాత లోకాన్ని సహితం ప్రభావితం చేసేటువంటి తప్పుడు బోధలు నేడు జరుగుతున్న కారణాన్ని బట్టి లోకంలో ఇతర దేవతలను పూజించే వాళ్ళకు కూడా లేనంత అజ్ఞానం ఈ క్రైస్తవులని చెప్పుకొని బైబిల్ చదువుకుంటూ తప్పుడు సిద్ధాంతాలని ఉపదేశం చేసే వారి పట్ల నేను సానుభూతి ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి చూడండి. కనీసం దేవుడి పట్ల కూడా సరైన అవగాహన లేకపోతే వాళ్ళని ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు. దేవుడెవరో తెలియకుండా నిజ దేవుడిని నమ్ముకోండి ఏమని స్వార్థ ప్రకటిస్తారు? ఎలాగా? దేవుడెవరో తెలుసుకోకుండా, సరైన విధానంలో సిద్ధాంతాలను సృష్టించుకోకుండా గ్రంథ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి నిజ దేవుడిని తెలుసుకోండి అని అబద్ధీకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ అబద్ధాన్ని బోధించడం వారి అజ్ఞానానికి మూలం అన్నమాట. అందుకని ఈ సిద్ధాంతాలు ఏమిటో ఒక్కొక్కటి మనం పరిశీలన చేస్తాం. ఐ డోంట్ హ్యావ్ టు మెన్షన్ యూ అబౌట్ ద రెఫరెన్సెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ దట్ దీస్ పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎవరికి వారు సొంతంగా చేసుకున్న సిద్ధాంతాలకు వచనాలు నేను రుద్దలేనండి. కాకపోతే ఆ సిద్ధాంతాలు ఏమై ఉన్నాయో ముందు తెలుసుకోవాలి. ఏమిటి ఆ సిద్ధాంతాలు అని అంటే, ఒకడేమో కోడిగుడ్డు సిద్ధాంతం చెప్తాడు. కోడిగుడ్డు సిద్ధాంతం ఏమిటి? పైన తెలుపు, దాని లోపల తెల్ల సొన, దాని లోపల ఎల్లో యోక్ అంటారు కదండి. ఇట్లాంటి లేనిపోని ఒక సిద్ధాంతం. అంటే త్రిత్వాన్ని ఉపదేశం చేయడం కొరకు, చూడడానికి ఎగ్ ఎలాగైతే ఒకటిగానే ఉంటుందో, ఎగ్ ఎలా ఉంటుంది? ఒకటిగానే ఉంటుంది, కానీ లేయర్స్ మాత్రం 3 లేయర్లు కలిగి ఉంటుంది అని ఒకడు చెప్తాడు. అలాగే చాలామంది ఆ త్రిత్వ సిద్ధాంతానికి అనేక గుడ్డనో ఇంకేదేదో రకరకాల పనికిరాని ఉపదేశాలను చేసి మనుషులను మెప్పించే కోణంలో తమ్మును మోసపరుచుకొని చేతులను మోసపరచడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సిద్ధాంతం అక్షరాల తప్పు. ఆ సిద్ధాంతం, త్రిత్వ సిద్ధాంతం అక్షరాల తప్పు. త్రిత్వ సిద్ధాంతం ఏం చెబుతుందనంటే, ఒకడే దేవుడు 3 కాలాలలో 3 కోణాలలో తను వ్యక్తపరుచుకుంటాడు. ఒకడే దేవుడు అంట 3 కోణాల్లో తన్ను వ్యక్తపరుచుకుంటారంట. ఒకప్పుడు దేవుడిగాను, తండ్రి అయిన దేవుడిగాను, యెహోవాగాను ఉన్న ఆయన, మరొక కాలంలో యేసు ప్రభువు గాను, ఇప్పుడున్న కాలంలో పరిశుద్ధాత్మగాను తను వ్యక్తపరుచుకున్నారు అని చెప్పి నాటక సంబంధమైనటువంటి నాటకాల్లో ఒకడు ఒకే వ్యక్తి అనేక పాత్రలను పోషించినట్లు యేసు ప్రభు, తండ్రి, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా నాటకాలు వేసినట్లుగా నాటక సంబంధమైనటువంటి త్రిత్వ సిద్ధాంతం అన్నమాట. త్రిత్వ సిద్ధాంతాన్ని చెప్పే వాళ్ళందరూ నటనాపరులు, నాటక ఆలోచన విధానాలను కలిగి ఉంటారు. వాళ్ళ జీవితాలు కూడా నాటకమే. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం అత్యంత ప్రమాదకరమైనది, చాలా మోసకరమైనది. దానిని దేవుడు లేదా గ్రంథము లేదా పరిశుద్ధ గ్రంథము, ఈ విషయంలో ఏ బైబిల్, దాదాపు 200 వర్జన్స్ ఆఫ్ బైబిల్స్ ఉన్నాయి. 200 వర్జన్స్ ఆఫ్ బైబిల్స్లో కూడా సరే ఏ బైబిల్ ఇలాంటి ఒక త్రిత్వ సిద్ధాంతాన్ని సరైనదని చెప్పదు.
ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యలో ఇంకేమైనా రాసుకొని ఉంటే మనం చెప్పలేము, ఎవరితో వచ్చిన వాటిని రాసుకుని ఇప్పుడు ఇదే దేవుడు ఇచ్చిన బైబిల్ అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది తయారయ్యారు. ఎందుకంటే టెక్నాలజీ అలా పెరిగిపోయింది. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మొదటి సిద్ధాంతం త్రిత్వ సిద్ధాంతం. ఆ త్రిత్వ సిద్ధాంతంలో ఏమిటండి ప్రాబ్లము? ఒక్క దేవుడే 3 పాత్రలు పోషించారు. యెహోవా దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు దేవుడే పరిశుద్ధాత్ముడు అని చెప్పేది త్రిత్వ సిద్ధాంతం. దానికి వాక్యము అది పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, అంగీకరించదు. రెండవ ప్రాముఖ్యమైన సిద్ధాంతం ఏమిటంటే మోనోథిజం అంటారు ఇంగ్లీష్లో. ఏంటి మోనోథిజం అంటే? దేవుడు ఒక్కడే అని, తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు కాదు అని చెప్పేటువంటి, ముందు చెప్పిన దానికంటే ప్రమాదకరమైనటువంటి సిద్ధాంతం అన్నమాట ఈ సిద్ధాంతం. యేసు ప్రభు దేవుడు కాదు. ఈ ఉపదేశం ప్రకారం ఏం జరుగుతుందనంటే, మానవుల్లో యేసు ప్రభు మనతో సమానుడు, మనిషి, ఆయన ఏమి గొప్పవారు కాదు, ఆయన దేవత్వం లేదు అనేటువంటి కోణంలో చెప్పేవాళ్ళు. యేసు ప్రభువుని సర్వసాధారణమైనటువంటి మనిషిగా గుర్తించడం కొరకు ఈ లేనిపోని సిద్ధాంతాలను సృష్టించారు. దీని వలన ఏం జరుగుతుందని, విశ్వాసం అనేది అస్తవ్యస్తమైనటువంటి కోణంలో వెళ్ళిపోతుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉపదేశం అన్నమాట. మూడవ సిద్ధాంతం ఏంటో తెలుసా? మన ఏరియాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఒక ఆయన చేసిన ఉపదేశాన్ని బట్టి వీళ్ళ ఉద్దేశం ఏమిటనంటే, యేసు ప్రభు ఈ త్రిత్వ సిద్ధాంతము కాదు, దేవుడు ఒక్కడే సిద్ధాంతము కాదు, అబద్ధపు క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నటువంటి వారి యొక్క సిద్ధాంతం. వాళ్ళ విశ్వాసం అసలు ఏందో వాళ్ళకే తెలియదు, అది అయోమయం. అబద్ధపు క్రీస్తు సంఘం అని చెప్పుకొనేసి అబద్ధపు క్రీస్తు సంఘం వాళ్ళ విశ్వాసం ఏమిటో తెలియదు వాళ్ళకి, అవి అయోమయ స్థితిలో ఉంటారన్నమాట. వీళ్ళైనా ముగ్గురు అట్లా వ్యక్తీకరించబడ్డారనో లేదనంటే వ్యక్తపరుచుకున్నారని ఆలోచన చేస్తారు. ఇంకొకళ్ళు దేవుడు ఒక్కడే, యేసుప్రభు దేవుడు కాదని ఒక స్పష్టమైనటువంటి అవగాహన కొరకు వాళ్ళు ఏదో ఒకటి ఉపదేశం చేస్తూ ఉంటారు. యేసుప్రభు దేవుడే కానీ నాకు దేవుడు కాదని, తండ్రి అయిన దేవుడు దేవుడని, మరి పరిశుద్ధాత్మకు సంబంధించి ఏమో వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. ఆయన్ను కూడా నాకు దేవుడు కాదని చెప్పుంటే పోయిండేదేమో, అది ఆ మాట రాదు. మరి పరిశుద్ధాత్ముడు ఆయన సంగతి ఇంతవరకు ఒక్కడు కూడా మాట్లాడేది లేదు. మీ ఏరియాల్లో ఆయా ప్రాంతాల్లో క్రీస్తు సంఘాలని చెప్పుకొని ఉపదేశం చేసిన మనుషుల యొక్క ఆలోచన విధానాలను పరిశీలన చేయండి. తండ్రి అయిన దేవుడు దేవుడు అంటారు, క్రీస్తు దేవుడు అంటారు, పరిశుద్ధాత్ముడు దేవుడు అంటారు. కానీ ఈ విషయంలో దేవుడు ఒక్కడే అనే టాపిక్ గురించి ఆలోచన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే నాకు దేవుడు, అందుకని దేవుడు ఒక్కడే, యేసు ప్రభు నాకు దేవుడు కాదు అంటారు ఒక ఆయన. పరిశుద్ధాత్ముడు ఆయనకు సంబంధించి ఏం చెప్పాలో కూడా అంటే అయోమయ స్థితి అనమాట, సున్నా, ఏమీ తెలియదు. ఇలాంటి బోధలు ఒక మానవుల యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదో మీరందరూ గుర్తించాలి. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉపదేశాలను చేసి అతలాకుతలమైనటువంటి విధానాల్లో మానవుల్ని ఉపయోగించుకొని జీవితాలు గడుపుతూ ఉన్నారన్నమాట. ఇంకా డినామినేషన్స్ వైపు వెళ్ళామనుకోండి, క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, తండ్రి దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు, క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అనే కోణంలో వాళ్ళు ఉపదేశం చేస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే తండ్రి తన పని చేసేశారు, క్రీస్తు తన పని చేసేశారు. ఇప్పుడున్న ఏకైక దేవుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన ఒకడే దేవుడు అనే మరొక సిద్ధాంతం కూడా ఈ మధ్యలో ఉంది. కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలన్నీ అబద్ధాలు. అయితే మన సబ్జెక్ట్ ఏమిటి మన సబ్జెక్టు? దేవుడు ఒక్కడే అనగానేమిటో గ్రంథం యొక్క నిర్వచనం. గ్రంథం అన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు బైబిల్ మొత్తంలో దేవుడు ఒక్కడే అనగానేమిటో, దానికి సంబంధించినటువంటి సందర్భాలు ఏమిటో మనం గుర్తించక తప్పదు. చాలా వీళ్ళందరూ అపార్థం చేసుకోవటానికి మూలం ఏమిటనంటే, నెంబర్ 1, అపార్థాలకు కారణం ఏమిటి? అపార్థాలకు కారణం దీనికి కూడా వచనాలు చెప్పగలను కానీ అవసరం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సందర్భం ప్రకారం కాకుండా అసందర్భంగా లేఖనాలను చదవటం. దేవత్వపు విషయాన్ని అపార్థం చేసుకోవటానికి ప్రప్రథమమైనటువంటి కారణాలలో ప్రప్రథమమైనది ఏ సందర్భంలో మాట్లాడబడుతుంది అనే విషయాన్ని గుర్తించకుండా లేఖనాన్ని అసందర్భంగా చదవటం. రెండవ ముఖ్యమైనటువంటి కారణంలో కనీసం చెప్పిన పదజాలాలను సహితం సరిగా చదవకపోవటం, రాయబడి ఉన్న దాన్ని సరిగా చదవకపోవటం. అందుకని విద్యావిహీనులను అని అంటాడు. విద్యావిహీనులు అని అంటే పెద్ద చదువులు, PhDలు, ఎంఫిల్లు, ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు చదవాలని కాదు. విద్యావిహీనత అనేది గ్రంథానుసారమైన విహీనత అంటే చెప్పబడినటువంటి లేఖనాలను కళ్ళు తెరిచి చదవకపోవటం, సరిగ్గా చదవకపోవటం. మూడు, అస్థిరత్వం. దేనికి నేను 3 కారణాలు చెప్తూ ఉన్నాను. ఒక్కొక్క కారణం, ఈ దేవుడు ఒక్కడే నీ సబ్జెక్ట్ని అర్థం చేసుకోకపోవటానికి కారణం ఏమిటనంటే, నెంబర్ 1 ఏమిటి? అసందర్భంగా చదవటం. నెంబర్ 2, రాయబడిన దాన్ని కళ్ళు తెరిచి చూడకుండా చదవటం, ఏదో చదువుకుంటూ పోవటం, గ్రహింపు లేకుండా చదవటం. మూడవది అస్థిరత్వం. ఏమిటి అస్థిరత్వం? ఒక చోట యేసు ప్రభువుని మహాదేవుడు అన్నప్పుడు ఆయన్నే దేవుడని నమ్మటం, ఇంకో చోట యెహోవా తండ్రిని మహాదేవుడు అంటే ఆయన్నే దేవుడు అన్నాం. ఎటుపడితే ఏది ఎక్కడ చెప్తే అట్లా తిప్పుకుంటూ పోవడం, దాన్ని ఏమంటారంటే అస్థిరత్వము అంటారన్నమాట. ఒక స్థిరమైనటువంటి ఆలోచన విధానాలు వీళ్ళకి ఉండదు. ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క కోణంలో ఆలోచన చేసుకుంటూ పోవటం అన్నమాట. కూలంకషమైనటువంటి ఆలోచన విధానం ఉండదు అస్థిరమైనటువంటి వాళ్ళకి. ఏముండదండి? కూలంకషమైనటువంటి లేదా అన్నిటినీ చదివి గ్రహింపునకు తెచ్చుకునేటువంటి ఒక పద్ధతి వీళ్ళకి ఉండదు అస్థిరులైనటువంటి వాళ్ళకి. నేను ఇప్పుడు ఒక మాట చెప్పానంటే ఇక్కడ నమ్ముతారు, ఇంకొకడు ఇంకో మాట చెబితే దాన్ని కూడా నమ్ముతారు. వీళ్ళని ఏమంటారంటే అస్థిరత్వం. ఈ 3 కారణాలు చాలు, ఎక్కువ ఉన్నాయి కానివ్వండి. ఏమేమిటండి? గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటానికి, లేదా ఏ సబ్జెక్ట్నైనా కూడా సరిగ్గా అపార్థం చేసుకోకపోవటానికి కారణం ఏమిటి? 3 కారణాలు. క్షమించండి, 4వ ముఖ్యమైన కారణం నిబంధన. 4వ ముఖ్యమైనటువంటి కారణం నిబంధన. ఏమిటి నిబంధన? ఏ నిబంధనలో
ఏ విషయాలను చదివి ఏ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవాలనే కనీస అవగాహన లేకపోవటం, ఏ నిబంధనలో ఏ దేవుడు ఎలా ప్రవర్తించారు, ఎవరు ఎలా వ్యక్తీకరించుకున్నారు, తను ఎలాగా మానవులకు తెలియపరుచుకున్నారో కూడా సరే తెలుసుకోకపోవటం. 4వ అత్యంత ముఖ్యమైనటువంటిది నిబంధన గ్రంథం. మొత్తంలో 3 రకాల నిబంధన కాలాలు ఉన్నాయి. ఆ 3 రకాల నిబంధన కాలాలలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు తమదైన శైలిలో ప్రత్యక్షపరుచుకున్నారు. 3 కాలాల్లోనూ, నేను మరలా చెప్తున్నా, 3 కాలాల్లోనూ తమదైన శైలిలో ప్రత్యక్షపరుచుకున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోదాం. మీకందరికీ ఇంతకు ముందు కూడా తెలియచేశాను, దేవుడు ఒక్కడే అని చెప్పే ప్రతి సందర్భంలోనూ సందర్భం ప్రాముఖ్యం, నిబంధన ప్రాముఖ్యం, అక్కడ చెప్పిన వచనాన్ని చదవడం ప్రాముఖ్యం. ఏంటి? ఎలాగా? నిబంధనాత్మకంగాను సందర్భానుసారంగాను. కండిషన్ అదన్నమాట. చదవడం ఓకే. ఏంటండి, ఈ వచనాన్ని చదవమని చెప్పినప్పుడు మనమే చదువుతామా, లేదనంటే ఏ హిందువో లేదా ముస్లింనో చదవతాడు కదండి. చదవమంటే చదువుతాడు, కానీ సందర్భానుసారంగా వాడు గుర్తించగలడా? గుర్తించలేడు. మరి నీకెందుకు బైబిల్ ఇచ్చాడు? వాళ్ళలాగా చదవడం కోసమా? కాదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కడే అని గ్రంథస్థం చేయబడినటువంటి లేఖన భాగాలను సందర్భానుసారంగాను నిబంధనాత్మకంగాను మనం పరిశీలన చేసినప్పుడు ఈ వచనం ప్రాముఖ్యం. హెడ్డింగ్ రాసుకోండి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అనగా దేవుడు ఒక్కడే, నేనొక్కడే దేవుడిని అని తండ్రైన దేవుడు పలికిన సందర్భాలు, దాని నిజతత్వం ఏమిటో మనం గుర్తించక తప్పదు. ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే సందర్భం. నిర్గమకాండం మీకందరికీ కూడా సరే, పాత నిబంధన ప్రారంభం ఎక్కడి నుండి అనేది మీకు తెలియాలి. నిర్గమకాండం 19లో, అవునా? పాత నిబంధన ప్రారంభం ఎక్కడి నుండి అండి? నిర్గమకాండం 19లో ప్రారంభం. తన నిబంధనకు అంగీకరిస్తారా అని దేవుడు వాళ్ళని ఒప్పుకోమని చెప్పినప్పుడు, లేదా వాళ్ళని అడిగినప్పుడు మేము ఒప్పుకుంటామని వాళ్ళే నిబంధన కుదుర్చుకున్న అదే క్షణంలోనే తండ్రైన దేవుడు తన నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడతాడు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, 20వ అధ్యాయం మొదటి 7 వచనాలను మనం చదివినప్పుడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే. చూడండి, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అన్నాడు అనమాట. వీళ్ళ యొక్క పూర్వోత్తరం ఎక్కడి నుండి ఉందని చెప్పే విషయాన్ని తండ్రైన దేవుడు మాట్లాడుతున్నారు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నారు. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని అందరినీ నేను తీసుకొచ్చాను వెలుపలికి. కాబట్టి మీకు ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది? దేవుడనే ఆలోచన చేసినప్పుడు మీరు ఐగుప్తు దేశం వాళ్ళని కూడా ఏమన్నా ఫాలో అవుతారేమో. ఎందుకంటే నేను మీకు మా ఆజ్ఞలు చెప్పేశాను, మీరు నాకు నిబంధనలు కుదుర్చుకున్నారు, ఇంకో దేవుడు ఉండడానికి మీకు అవకాశం లేదు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అని అండర్లైన్ చేసుకోవాలి. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను అండర్లైన్ చేసుకోవాలి. దేని రూపము మరియు విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు.
వాటిని సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించే వారిని ఉన్నాను. దోషములైతే 4 తరాలు, నన్ను ప్రేమించే వాడి విషయంలో ఎన్ని తరాలు? 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషినిగా ఎంచడు అని తెలియజేశాడు. సందర్భం ఏమిటి? ఆకాశమందు కానీ, భూమి క్రింద కానీ, నీళ్ల యందు కానీ, భూమి మీద కానీ రూపం రాకూడదు. ఏ రూపము నీకు దేవుడిగా ఉండటానికి లేదు. ఒకడు సూర్యుడి రూపం చూస్తున్నామా? చూస్తున్నాం. అతను ఆ సూర్యుని రూపం దేవుడిగా ఉండడానికి అవకాశం ఉందా? చంద్రుడు, చెట్లు, పుట్టలు, లేదా మానవ బొమ్మ, లేదా జంతువుల బొమ్మలు, ఇవేవి ఏ రూపము ఏం చేసుకోకూడదనంట. భూమి క్రింద నీళ్ల యందు కూడా సరే చేపలు, మత్స్యాలు చాలా ఉన్నాయి. ఆ రూపాలు కూడా ఏం చేసుకోకూడదు. ఎందుకనంటే ఐగుప్తు దేశంలో ఇలాంటి రూపాలను పెట్టుకొని బయలుదేవతలని పేరు పెట్టుకుని వాటికి ఆరాధన చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు దాదాపు ఎన్ని సంవత్సరాలు అక్కడ బ్రతికారు? 420 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బ్రతికారు. కాబట్టి ఆ బొమ్మల్ని ఏమన్నా పెట్టుకుని వీళ్ళు ఆరాధన చేస్తారేమో అని చెప్పితే తండ్రిని దేవుడు ఏం చెప్పారంటే, యెహోవా దేవుడు ఏం చెప్పారు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే దేవుడు ఒక్కడే అని చెప్పడం కొరకు తండ్రిని దేవుడు వివరణ ఇచ్చాడా లేదా? మర్యాదాస్ గారు, నేనొక్కడనే దేవుడిని అని చెప్పుకోవడం కొరకు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరణ తండ్రి చెప్పాడా లేడా? ఏమని చెప్పాడు? రూపాన్ని బట్టి ఏ రూపము మీకు ఉండకూడదు. ఇవాళ క్రైస్తవ్యంలో ఉండే వాళ్ళు కూడా శిలువ బొమ్మని రూపంగా పెట్టుకుని ఆరాధన చేసుకునే పరిస్థితి, మరియమ్మ బొమ్మని, ఇవన్నీ కూడా సరే నరకప్రాయమైనటువంటి పాపాలు అన్నమాట. ఇక్కడ యేసు ప్రభునో లేదా తండ్రిని దేవుడినో కించపరిచి మాట్లాడేటువంటి ఆలోచన విధానాలు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి? ఇక్కడ కంపారిజన్ ఎవరెవరి మధ్యలో? నిజ దేవుడని నన్ను నేనే చెప్పుకుంటున్నప్పుడు మీరు ఆకాశంలో ఏది కూడా ఉండకూడదు, భూమి మీద ఏది ఉండకూడదు, భూమి లోపల సముద్రంలో ఏ రూపం మీకు దేవుడిగా ఉండకూడదని ఆయన చెప్పినప్పుడు వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యేసు ప్రభుని ఎక్కడ ఇరికిస్తారు? యేసు ప్రభు లేదా తన పరిశుద్ధాత్మని ఇరికించడానికి అవకాశం ఉందా? ఏ విషయాలు ఇరికిస్తున్నారు తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదనడానికి ఇదే వచనాన్ని చూపిస్తారు. యేసు ప్రభు దేవుడే అని చెప్పడానికి కూడా ఈ వచనమే ఉపయోగిస్తున్నారు. ఎలాగా? దీంట్లో త్రిత్వాన్ని ఇమిడించేస్తారన్నమాట. త్రిత్వాన్ని ఇమిడిస్తే ఏమొస్తుంది? త్రిత్వాన్ని ఇమిడిస్తే ఏమొస్తుందండి? దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పిన దేవుడు అనే మాటలో 3 ఉన్నారు అని అంటాడన్నమాట. 3 ఉన్నప్పుడు దేవుడినైనా యెహోవాను నేనే అని అన్నాడు. మళ్ళా త్రిత్వాన్ని ఇమిడించినప్పుడు వీళ్ళు 3 కలిపి ఒక దేవుడిగా ఉంటూ చెప్తున్నారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? బైబిలే ఫెయిల్. అట్లాంటి బైబిల్ ఒక తప్పుడు మత గ్రంథంగా ఎంచబడుతుంది అన్నమాట. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దేవుడు అనే మాటలోనే 3 కలిసి ఉండి మాట్లాడుతున్నారు అని అంటే అంతకంటే మించిన అబద్ధం మరొకటి ఏమీ లేదు. త్రిత్వాన్ని కాకుండా తండ్రిని దేవుడే చెప్పుకుంటున్నారు కాబట్టి, నేనే దేవుణ్ణి అని చెప్తున్నారు కాబట్టి, ఇక్కడ సంబంధం లేని యేసు ప్రభుని లేదా పరిశుద్ధాత్మని నిమిడించినారనుకోండి,
అప్పుడు యెహోవా మాత్రమే దేవుడు, ఈయన వీళ్ళిద్దరూ దేవుడు కాదనడానికి ఈ వచనాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి సందర్భం ఏమిటి ఇక్కడ? సందర్భం ఎవరెవరితో పోల్చి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం, నిజ దేవుడైనటువంటి యెహోవాను ఇతర ఆకాశమందు కానీ, భూమి క్రింద కానీ, భూమి మీద కానీ, నీళ్ల యందే కానీ, ఇంకెక్కడైనా కూడా సరే ఏ రూపము మీకు దేవుడిగా ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్న సందర్భంలో చెబుతున్నప్పుడు వాళ్ళు ఎవరిని ఆరాధన చేయాలి, ఎవరికి సాగిలపడాలి? ఆ యెహోవా దేవునికి సాగిలపడాలి. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆయన నామాన్ని, యెహోవా అనేటువంటి నామాన్ని ఆ కాలంలోనే ఆయన్ను వ్యర్థంగా ఉచ్చరించడం ఆయనకు నచ్చదు. ఏ కాలంలో? పాత నిబంధన కాలంలోనే యెహోవా అనే పేరును వ్యర్థముగా ఉచ్చరించే వాడిని ఆయన దోషిగా చూస్తాడంట. నిర్దోషిగా ఎంచడంటే దోషిగా చూస్తాడు, దోషిగా చూస్తాడు. ఒక సందర్భం కాదండి. త్రూ అవుట్ ద ఓల్డ్ టెస్టమెంట్ దిస్ వాస్ ద సేమ్ కేస్. పాత నిబంధన మొత్తంలో ఈ మాటలను ఎంత రిపీటెడ్గా ఈ తండ్రిని దేవుడు చెప్తాడనంటే మనం చూస్తూ రాగలం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు, పైనున్న ఆకాశం అందే కానీ. మరలా చెప్తున్నాడు, క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ప్రతి ఎక్కడా లేదండి. అసలు ఆయన చెప్పకుండా నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో అనే విషయాన్ని ఆయన క్లారిఫై ఇవ్వకుండా మాట్లాడనే లేదు. పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందనున్న భూమి అందే కానీ, భూమి క్రిందనున్న నీళ్ల అందే కానీ ఉండు దేని పోలికనైనను విగ్రహమన్నైనా మీరు చేసుకోకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా యందు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించచ్చు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించిన వారిని ఉన్నాను. ఇంతకుముందు చదివిన వచనమే కదండి ఇది కూడా. ఎగ్జాక్ట్లీ అదే ఉంది. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించి వారిని నిర్దోషిగా ఎంచడు. ద్వితీయోపదేశకాండం 32, 38, 39 వచనాలు. ద్వితీయోపదేశకాండం 32, 38 నుండి 39 వచనాలు చదివినప్పుడు, ఏలయనగా తన ప్రజలకు తీర్పు చేయును, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల ప్రభుని తిని వారి పానీయార్పణమైన ద్రాక్షరసమును త్రాగిన వారి దేవతలే ఏమైరి? దేవతలు అని చెప్పబడినటువంటి సందర్భం అది. ఏ దేవతలు వాళ్ళు? బయలుదేవతలు, తండ్రిని దేవుడు కాని దేవతలు. వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయం చేయవచ్చును, వారు మీ శరణము కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడును లేడు. ఎప్పుడు చెప్తున్నాడు సందర్భం ఏమిటి? వీళ్ళు ఏదేదో నైవేద్యాలు సమర్పిస్తుంటారు, అది బొమ్మలను పెట్టేసుకునేసి. బొమ్మల్ని పెట్టుకొని నైవేద్యాలు, పానీయార్పణాలు ఇవన్నీ పెట్టేసి వాళ్ళకి ఆరాధన చేసే పరిస్థితి, బొమ్మలు పూజలు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఎంత చెప్పినా ఈ లోకంలో ఉండే వాళ్ళు విగ్రహారాధన చేసే ఎవరికైనా ఎంత చెప్పినా కూడా ఇప్పుడు అర్థం కాదు. రేపొద్దున అర్థం అవుతుంది. అయ్యో తలగొట్టుకుంటాడు అప్పుడు. ఏమని? అయ్యో నేను చేసిన దాన్ని నేను ఎంత అనవసరంగా పూజించి నరకంలో పడ్డానా అని అప్పుడు ఆలోచన చేస్తారు. ఇప్పుడు చెప్తే కూడా అర్థం కాదు. అరే బొమ్మ కదా అది అనే ఆలోచన ఇప్పటికీ కూడా రావట్లేదు మనుషులకి. ఏమని రావట్లేదు? ఆ బొమ్మ రా నాయన, అది ఏ జంతువును చూసి నువ్వు ఆరాధన చేసి పొడిచి వెళ్ళిపోయింది అక్కడిని. ఒకనొక సందర్భంలో ఒక బొమ్మని పూజించడానికి ఒక చెట్టు క్రింద సాయంత్రం 6:30కి ఒక ఆమె వెళ్ళినప్పుడు తేలు వచ్చి కుట్టేసింది. ఆ తేలు కూడా బొమ్మగా ఉందో ఏమో నాకు తెలియదు, దేవుడిగా ఉందో ఏమో. ఏంది పరిస్థితి? బొమ్మను పూజించడానికి నువ్వు వెళ్ళడం ఏంది?
తేలు కొట్టడం ఏంది, నువ్వు చావడం ఏంది, గర్భిణి. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అది బొమ్మ. జంతువుని జంతువుగా ఉండనివ్వు. ఎలాగా? జంతువుగా ఉండనివ్వు. బొమ్మల్ని బొమ్మగా చూడు, ఆటలాడుకో, పిల్లలకి ఆటలాడి నేర్పించు, సంతోషంగా ఉండు. నాశనం, నీ కళ్ళెదురుగా నాశనం అయిపోయే దానిని పట్టుకొని బొమ్మ అంటే అంతకంటే మూర్ఖమైనటువంటి బుద్ధిహీనత మరొకటి ఏమీ లేదు. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. జంతువుని పట్టుకొని దేవుడు అంటాడు. ఏ జంతువుని? మనిషిని పట్టుకొని దేవుడు అంటాడు. మరలా మనిషిని పట్టుకొనేసి. కాబట్టి ఇవన్నీ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానాలు. అందుకని దేవుడు చెప్పాడు, వాటిని నైవేద్యాల కొవ్వును మీరు తింటారు, అట్లా చేసి అంత ఎంజాయ్ చేశారు, కానీ నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడు లేడురా. మిమ్మల్ని చంపాలన్నా నా వశంలో ఉంది, మిమ్మల్ని బ్రతికించాలన్నా నా వశంలోనే ఉంది అని తండ్రిని దేవుడు చెప్పేటప్పుడు నేనే దేవుడును, వేరొక దేవుడు లేడు. సందర్భం అది. ఎందుకనంటే ఇశ్రాయేలీయుల చెయ్యి పట్టుకున్న ఆయన తండ్రిని దేవుడు కాబట్టి ఆయనే దేవుడు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అక్కడ యేసుప్రభు యొక్క సందర్భం కానీ పరిశుద్ధాత్మ యొక్క సందర్భం కానీ ఆయన ఉన్నాడని చెప్పడానికి ఉపయోగించడానికి లేదు, ఆయన వీరిద్దరూ లేరని చెప్పడానికి ఉపయోగించడానికి లేదు. అబ్బా, ఇది కదా సత్యం అంటే. సందర్భం ఏమిటి? పోల్చబడుతున్నటువంటి రెండు, ఒకటేమో కొన్ని సెట్ ఆఫ్ దేవతలు అనబడినవేమో అబద్ధాలు, ఒక ఆయన మాత్రమే దేవుడు. ఆయన నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇది ఇశ్రాయేలీయుల మధ్యలో చెబుతున్నటువంటి సందర్భం. దీన్ని తీసుకెళ్లి నిబంధనాతీతమైనటువంటి ఆలోచన విధానాల్లో ఈ వచనాన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఆరాధన చేయడానికి ఈ వచనాన్ని ఉపయోగిస్తారు. అరే, నీ నిబంధన తెలుసా నీకు? ముఖ్యంగా ఏమన్నా తెలివి ఉండి ఈ మనుషులు బ్రతుకుతున్నారా అని అంటే తెలివి లేకుండా బ్రతుకుతున్నారు. అత్యంత అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచన విధానం. వచనాలు చాలా ఉన్నాయి. యెషయా గ్రంథం 43 9 నుండి 14 వచనాలు. నిబంధనకు అతీతంగా వెళ్ళిపోతే యేసు ప్రభు లేదా పరిశుద్ధాత్ముడు కూడా పిక్చర్లోకి వస్తారు. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నా సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడిని నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కాబట్టి సర్వజనులారా అన్నప్పుడు అర్థం ఏమిటి? సర్వలోకపు జనులు. అక్కడ 12వ వచనంలో నెక్స్ట్ చాలా క్లియరెన్స్ వస్తుంది. ప్రకటించేవాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేయవాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, బైబిల్ మొత్తంలో సిద్ధాంతం ఏమిటి, దేవుని సిద్ధాంతం ఏమిటి అని అంటే అన్ని దేవతలతో పోల్చబడినప్పుడు మాత్రమే నేనే దేవుడిని అన్నాడు తప్ప, ఇక్కడ యేసు ప్రభువుని ఇరికించి ఆయన పరిశుద్ధాత్ముడిని ఇరికించి వారు కూడా దేవుడు అని చెప్పడానికో లేదా వారు కూడా దేవుడు కాదని చెప్పడానికి ఉద్దేశించినటువంటి లేఖన భాగాలలో ఈ లేఖనాలు ఎక్కడా కూడా ఉపయోగించబడలేదు. ఒక్క లేఖనం కూడా చెప్పడాడు ఎవడు. అర్థమవుతుంది నేను చెప్తున్నది? అదే 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45 5 నుండి 10 వచనాలు కూడా మనం చదివినప్పుడు, నేను యెహోవాను,
మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఎట్లా చెప్తున్నాడు చూడండి. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. నేను వెలుగును సృజించేవాడను, అంధకారమును కలుగుచేయవాడను, సమాధానకర్తను కీడును కలుగుచేయవాడును. నేనే యెహోవా అను, నేనే వీటన్నిటినీ కలుగుచేయవాడును. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించిన గాక. యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. మంటి కొండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించే వానితో వాదించవానికి శ్రమ. మంటి కొండ పెంకులలో ఒక పెంకంట, తన్ను సృజించిన వానితో వాదించవానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించవానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి కూడా శ్రమ. కాబట్టి నేనేం చెప్పడం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారుని గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించురా. భూమిని కలుగు చేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించుతిని. నా చేతుల ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చితిని అని అన్నాడు అనమాట. ఆయన చేసినటువంటి కార్యాల విషయంలో మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎంతటి వారో పరిశీలన చేయాలి. నేను సృష్టించిన దాన్ని నన్ను ప్రశ్నించకండి. నేనే సృష్టించాను మిమ్మల్ని. మీరు పెంకు మంటిలో నుండి ఒక కొమ్మరి ఎలాగైతే పెంకులు చేస్తాడో ఆ పెంకులో భాగం మీరు. మరి నన్నేం చేయకూడదు? ప్రశ్నించకూడదు. నేను చెప్పింది మీరేం చేయాలి? వినాలి. ఎవరికి చెప్పాడు? సంఘానికా? ఇక్కడ ఎందుకు యేసు ప్రభువుని ముడి పెడతారు? నేను ఈ తమ్రోలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత తమ్రోలు చెప్తాను. యెషయా గ్రంథం 45:21. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునకు దేవుడును, రక్షించేవాడును నేనే, నేను తప్ప మరి ఒక దేవుడిని లేడు అని తెలియజేశాడనమాట. కాబట్టి ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయడి, జనములు కూడుకొని ఆలోచన చేసుకుందరు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములను తెలియజేసిన వాడెవడు మీకు? కాబట్టి నేను దేవుడు అని చెప్పుకుంటే మీరు అర్థం చేసుకోరు. ఎందుకు? మీరు బొమ్మల్ని ఎల్లకాలం ఆలోచన చేసి ఒక నందిని చేసుకుని మీరు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒక మనిషి బొమ్మను తయారు చేసుకుని విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి బొమ్మలు తయారు చేసుకుని భయపెట్టేటువంటి బొమ్మలు పెట్టుకునేసి ఒక వికారమైనటువంటి నాలుకే ఒక బొమ్మగా కనబడుతుంది. కళ్ళు ఆ కళ్ళ బొమ్మలో పెట్టేసి అది భయంకర, అది మనుషులు చూసి భయపడతారనే ఆలోచన కూడా ఉండదండి. ఒక వికారమైనటువంటి వికృతమైనటువంటి ఆకారాలను సృష్టించుకొని వాటికి పూజించటం. నా గురించి నేను చెబుతున్నాను, ఎందుకు మీరు నమ్మరు అని తండ్రిని దేవుడు యెహోవా దేవుడు చెప్పడం మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. హోషేయ 13వ అధ్యాయంలో హోషేయ 13:1-4 ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగిను, అతడు ఇశ్రాయేలు వారితో మీరేం చదవకూడదు. ఇశ్రాయేలు వారిలో తను గొప్ప చేసుకొనిను, తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం అందేను. కాబట్టి బయలుదేవతను బట్టి ఏం చేయబడ్డాడు? నాశనం అందాడు. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయేదురు. అదంతయు పనివారు చేయు పనియే. ఇదంతయు
వికారంగా పెట్టినా ఆ పనివాడు చేసిందే. అందంగా, ఇంత అందం ఎక్కడా లేదంటాడు బొమ్మను చూసేసి. ఏందిరా బాబు, ఏమన్నా తెలివి ఉందే నీకు? అన్నం తింటావా, ఇంకేమన్నా గడ్డి తింటావా? నాకు అర్థం కాదు. శిల్పము చేస్తాడు, అందంగా చేస్తాడు. శిల్పి చేసేది అందంగానే ఉంటుంది. అందవిహీనంగా కళ్ళు ఇంత పెద్ద పెద్ద ఒకే కళ్ళే ఉంటుంది, చిన్న మొహం ఉంటుంది, అది కూడా అందం అంట. ఒక మానును చూసి ఇది ఎంత అందంగా మానుంది అని అంటాడు. మరలా మాను దాని పానాన దాని ఉంది. ఏ జంతువుని చూసినా, జంతువుల పిల్లలు చూసినా అందంగానే ఉంటాయి. సింహం దగ్గరికి వెళ్ళామనుకోండి, సింహం కూడా జంతువే. వెళ్తావా దేవుడు అనుకొని అదేం చేస్తుంది? నీ తలని బీగుతాదో, నీ కాళ్ళని బీగుతాదో ఏదో చెప్పలేం మనం. ఇలాగా ప్రతి సందర్భంలోనూ ఆయన చెప్పేటువంటి మాటలను అర్థం చేసుకోవాలి. హోషేయలో కోత పోయిదురు, అదంతా పనివారు చేయి పనియే, వాటికి బలులను అర్పించేవారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. దూడ బొమ్మలు చేసుకునేసి ఏం చేస్తారు? ముద్దు పెట్టుకో, ఇదే నీ దేవుడు అంటాడు అన్నమాట. ఏంది అది? ఏమన్నా తెలివి ఉందా? తెలివి ఉండాలి. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలెను, పెందల కడ గద్దించి ప్రాతకాలపు మంచి వలె ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నాడని అంటే, ఈ మాటలు ఎందుకు మంచి వలె ఉంటారంటే అప్పటికప్పుడే చనిపోతారని కాదు, కానీ నరకంలో ఆ విధంగా పడవేయబడతారనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. కళ్ళెములో నుండి గాలి ఎగురుగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగవలే ఉంటారంట వాళ్ళు. మీరు మళ్ళా కనెక్ట్ చేస్తున్నారు చూడండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడును. అబ్బా, చెప్పేశాడా? ఎప్పుడు చెప్తున్నాడు నేనే మీ దేవుడని? ఆయన సరిగ్గా గుర్తించకపోయినప్పుడు పదే 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 ఎన్ని రెఫరెన్స్లు చెబుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు బయలుదేవతలను వాళ్ళని సృష్టించుకొని ఆరాధన చేసినటువంటి దాఖలాల్లో వీళ్ళు కల్లారా చూసుకుంటూ వచ్చారు. వీళ్ళు చేసిన పాపాలను బట్టి ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలీయులను సహితం దేవుడు ఏం చేసేవారు? శిక్షించేవారు. తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళ దేవతలను ఆరాధన చేసిన వాళ్ళు బాగుంటారు, వీళ్ళు కష్టాల్లో ఉంటారు, బానిసత్వంలో ఉంటారు. దానికని వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? మా దేవుడు ఉన్నాడో లేడో కూడా మాకు తెలియదు, వాళ్ళ దేవుడు వాళ్ళని బాగా ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళు బాగా ఉన్నారు, మంచి మంచి మిద్దెలు కట్టుకుంటున్నారు, బాగా ఉంటున్నారు, పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ఆ దేవతల్ని మనం కూడా పూజించామనుకోండి, ఏమవుతుంది? మనం కూడా వాళ్ళలాగా ఉంటామేమో అనే ఉద్దేశమే వీళ్ళలో పుట్టించే పరిస్థితి వచ్చేసింది అన్నమాట. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడైనా కూడా సరే, దేవుణ్ణి విశ్వసించడం అనే ఒక కార్యక్రమం ఎప్పుడైనా ఆలోచన చేస్తే డైరెక్ట్గా మనం ఆలోచన పరలోకం మీదకి వెళ్ళిపోవాలి. దేని మీదకి? ఆయన ఉండే చోట్లో మేము కూడా ఉండాలనే ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేసేయాలన్నమాట. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకు కోసం దేవుళ్ళని దేవతల్ని మార్చేటువంటి మార్పు కాదు వాస్తవానికి చేయవలసింది ఎవడైనా కూడా సరే. ఇవాళ క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళని వాళ్ళు నమ్మింది అబద్ధపు క్రైస్తవ్యం. చాలా మందిని ఇతర బొమ్మల్లో వాటిని పూజించే వాళ్ళు ఏం చెప్తారంటే 10 కేజీల బస్తాకి మా మతం మారిపోయారన్నట్లుగా. ఎవడు మారుస్తారు ఇప్పుడు? ఏ క్రైస్తవుల దగ్గరకైనా వెళ్ళి ఇచ్చేసేమని చెప్పి బస్తాకి మారిపోతారేమో. అంత ఇదే, అంత చీప్ మెంటాలిటీ ఏమీ లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరిద్దరు ఎక్కడైనా ఉంటారేమో, కానీ పరిస్థితి ఏమిటనంటే భౌతికమైనటువంటి సహాయ సహకారాల కొరకు, అదే విధముగా ఈ భూమి మీద సుఖవంతమైన జీవితం కొరకు మారేవాడు నిజ క్రైస్తవుడు కాదు. భూమి మీద సుఖంగా బ్రతకడం కొరకు ఎవడు మారినా, అలాంటి ఉపదేశాలు చేసి ఎవడైనా కూడా సరే, క్రైస్తవ్యంలో ఇప్పుడు అలాంటి ఉపదేశాలు చేసి మార్చిన వాళ్ళని ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటాడు, ఏదేదో మీకు ఉద్యోగాలు ఇస్తానంటాడు, దేవుడికి ప్రార్థన చేస్తాను మీకు ఉద్యోగాలు వస్తాయి
అని ఈ భౌతికపరమైనటువంటి సుఖానుభవం కొరకు మార్చేవాడు కూడా నిజంగా అట్లాంటి ఉపదేశకుడు నిజ ఉపదేశకుడు కాదు. అలాంటి మాటలు విని మోసపోయిన వాళ్ళు సహితం నరకప్రాయులు. కాబట్టి ఈ విషయాన్ని తండ్రిని దేవుడు చెబుతూ ఉన్నాడు. వాళ్ళు ఎలా ఉంటారు? దేవుడిని మార్చే వాళ్ళు ఎలా ఉంటారు? వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయేదురు. అదంతయు పని వారు చేయ పని. వాటికి బలులను అర్పించేవారు దూడలను ముద్దు పెట్టుకోవడానికి కూడా చెప్తారంట. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలె, పెద్దల కడ గతించు ప్రాతకాలపు మంచు వలె ఉంటారు. ఎంతకాలం ఉంటుంది మంచు? సూర్యుడు వచ్చేంత వరకే ఉంటుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. ఆ తర్వాత కళ్ళెంలో నుండి గాలి పొట్టు వల్లే ఉంటారంట. ఏమి ఎగిరి ఏమైపోతుంది? మరలా ఆ పొట్టు ఎక్కడో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కిటికీలో గుండా పోవు పొగ వల్లే ఉంటుంది. కిటికీలో గుండా పోవు అంటే ఇది ఎప్పుడు రాసింది తెలుసా? ఇది హోషేయ గ్రంథాన్ని దాదాపు 3,500 సంవత్సరాలకు ముందు రాసింది. ఎప్పుడు? యేసు ప్రభు పుట్టడానికి ఇప్పటి నుండి అది 2,000 సంవత్సరాలు, అది ఒక హోషేయ. దాదాపు 4,000 సంవత్సరాలకు ముందు రాసినటువంటి 4,000 సంవత్సరాలకు ముందు ఇంటికి కిటికీ పెట్టే టెక్నాలజీ అప్పుడు ఉంది. ఎప్పుడు? 4,000 years ago ఇంటికి పెట్టే ఒక పద్ధతి అప్పుడు ఉంది. ఇవన్నీ చూసి అమెరికన్స్ బాగా అమెరికన్స్ ఏమి క్రైస్తవ దేశం కాదు. ఏంటండి, ఇజ్రాయేల్ దేశం అమెరికాలో భాగమా? నార్త్ అమెరికా కానీ సౌత్ అమెరికాలో ఉందే ఖండంలో? అమెరికా ఖండానికి సంబంధించిందే కాదు అది ఇజ్రాయేల్ దేశం. ఆఫ్రికా ఖండానికి సంబంధించిందా? కాదు. ఆస్ట్రేలియా ఖండానికి సంబంధించిందా? కాదు. అవన్నీ క్రైస్తవ దేశాలు అంటారు. అవన్నీ ఎలా క్రైస్తవ దేశాలు అవుతాయి? క్రైస్తవ దేశాలు అవ్వాలనంటే ఆసియా ఖండం క్రైస్తవ దేశాలు అయి ఉండాలి. ఏ ఖండం? ఆసియా. ఎందుకు? ఇజ్రాయెల్ దేశం ఆసియా ఖండంలో ఉంది. అర్థమవుతుంది? ఇజ్రాయెల్ దేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండం. ఆ క్రైస్తవుల దేశాల్లో చూడండి, అక్కడి నుండి వచ్చాడు అంత యేసు ప్రభు. అక్కడి నుండి ఎవడరా వచ్చాడు? అందుకే వాట్సాప్ యూనివర్సిటీల్లో విషయాలు వినకూడదు. ద పీపుల్ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూత్. కనీసం ఈ భౌగోళిక ప్రాంతాలను సహితం అర్థం చేసుకోవాలి. ఏ దేశంలో ఏ మతం ప్రారంభమైందనే కనీస అవగాహన కూడా ఉండాలి. చదువు లేకుండా చదవడం కాదు, అర్థమవుతుంది. చదువు లేకుండా చదువుకుంటూ పోవడం కాదు, ఏదో తోచినట్లుగా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, వీళ్ళందరూ ఇలా తయారవుతారన్నమాట. అయితే తండ్రిని దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఆయనను గుర్తించడం కొరకు ఉపయోగించినటువంటి సందర్భాలను మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళ ఆలోచనలు తండ్రి మీద లేకపోయినప్పుడు 2 సందర్భాలు గుర్తుపెట్టుకోండి. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన సందర్భాల్లో 2 సందర్భాలు. ఒకటి, అన్ని దేవతలను పూజించినప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. 2, ఆయనను సరిగ్గా గుర్తించినప్పుడు, ఆయనకి శక్తి సామర్థ్యాలను సరిగ్గా గుర్తించినప్పుడు, మిమ్మల్ని మరణింపజేయవాడిని నేను, మిమ్మల్ని బ్రతికింపజేయాలన్న నేనేరా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని తను పరిచయం చేసుకుంటాడన్నమాట. పరిచయం ఎప్పటికీ చేసుకుంటూనే వస్తున్నాడు. ఇప్పటికి కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంత దారుణంగా నేటి క్రైస్తవ్యం దిగజారింది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ రోజుటికి నేను దేవుని గురించి చెప్పడానికి అయినటువంటి పరిస్థితి, దేవుడు ఒక్కడే అనే అర్థం ఏమిటో చెప్పడానికి ఇప్పటికి యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా 2000 సంవత్సరాలు క్రొత్త నిబంధన ఇవ్వబడిన తర్వాత కూడా ఇంకొన ఆ సబ్జెక్ట్ మీదనే ఊగలాడుతుంది ప్రపంచం అని అంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేసుకోవాలి మనం అందరం కూడా. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వాడను నేనే అనియు. ఎవరి మధ్య అండి?
అదండి సందర్భం. ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడిని నేనే అనియు, నేనే మీ దేవుడినని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. చూసారా? నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందకయుందురు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూదురు. ఆ దినములలో నేను వారి పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని అన్నాడు అనమాట. ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భంలో చెప్పేస్తున్నాడు, క్లారిఫై చేస్తున్నాడు. యోవేలు 2వ అధ్యాయం 27 నుండి 29 ప్రామాణికం. నేటికి అది ప్రమాణం. నేటికి అంటే క్రొత్త నిబంధన కూడా ఇది ప్రమాణం అన్నమాట. అప్పుడు ఇశ్రాయేలీల మధ్యన ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడు లేడనియో మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నేనెన్నడూ సిగ్గునందకయుందురు. ఇక ఎన్నడూ వాళ్ళు ఏమెవరు ఉంటారు. తరువాత అని అన్నాడు. తరువాత ఏమన్నాడు? తరువాత అంటే ఇంకా మారుతుంది, సందర్భాలు మారిపోతాయి. తరువాత అనేది చాలా కీలకమైన మాట. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించున్నాను అన్నాడు. ఇంకొక ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆ దేవుడే. ఎవరు? నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూదురు. ఆ దినములలో, తర్వాత అని చెప్పాడుగా, ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అంటే నేను తప్ప వేరొక దేవుడిని లేడని చెప్పిన ఆయన ఇంకొక ఆయన్ని, నా ఆత్మని, ఆయన్ని పరిశుద్ధాత్ముడిని ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నప్పుడు అక్కడ వ్యత్యాసం మనకు అర్థం చేసుకోవాలన్నా లేదా? ఆయనే చెప్పాడా లేదా ఇంకెవరైనా చెప్పారా? కాబట్టి ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్పుకుంటూనే నా ఆత్మను కుమ్మరిస్తానని పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడటం వల్ల మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? నా ఆత్మ అన్నప్పుడు తనతో సమానమైనటువంటి ఇతర దేవుడి గురించి మాట్లాడుతున్న సందర్భం అన్నమాట. నేను చెప్పేది మీకేమైనా అర్థమవుతుందా? నేను తప్ప వేరొక దేవుడని చెప్పుకుంటూనే ఇంకో కాలం వస్తుంది, ఆ కాలంలో నా ఆత్మ వస్తాడు. నా ఆత్మ కుమ్మరింతును. వాళ్ళు ఏం చేస్తారంటే కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెబుతారు. మీ ముసలి వారు కలలు కంటురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఈ వచనం యొక్క నెరవేర్పు ఎక్కడ జరిగింది మీకు తెలుసు కదా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అక్కడికి వెళ్ళిపోతాం ఒకసారి. తరువాత అనేది, ఆ దినములు అనేది అక్కడ సందర్భం. ఇక్కడేమో నేను తప్ప వేరొక దేవుడు అనుకుంటున్న ఆయనే సందర్భాన్ని మారుస్తూ ఉన్నాడు. మార్చాల్సిన ఆయనే మార్చి మాట్లాడినప్పుడు నువ్వు ఎవరు, నేనెవరిని మార్చుకోవడానికి? ఇక్కడ ఏమైనా తెలివి ఉండి మనుషులు ఆలోచన చేస్తే అప్పుడు జ్ఞానం అనేది బయటపడుతుంది. ఇష్టారాజ్య బోధలు చేసేయకూడదు. దేవుడు ఒక్కడే అన్నప్పుడు దాని అర్థం ఏమిటి? ఏ సందర్భంలో చెబుతూ ఉన్నాడు? ఏ కాలం చెబుతున్న కాలం ఏమిటి? ఎవరి మధ్యలో చెబుతున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడన్న ఆయనే ఇంకొక ఆయన్ని పరిచయం చేయించడం మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రపంచ ఆలోచన విధానాలు? కాబట్టి వెళుదాం ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 16. యోవేలు గ్రంథంలో కదండి చదివింది ఇప్పుడు మనము, కాబట్టి 16 నుండే చదువుతాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు, అంత్య దినములు ఏ అంత్య దినములు? చూసారా ఎంత? ఏమండి బైబిల్లోనండి ఎక్కడ మరొక దీనికి కాంట్రడిక్టరీసే లేవండి. సందిగ్ధమైన ఆలోచన విధానాలు చెప్పటానికే లేదు.
సందిగ్ధంగా చెబుతుందంటే వాడి బుద్ధి సందిగ్ధంగా ఉండాలి తప్ప గ్రంథం సందిగ్ధం కాదు. అది పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షణ పొందుతారని దేవుడు చెప్పాడు. ఇక మీదట ఇశ్రాయేలు వారలారా ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా అంటే అర్థం ఏమిటి? ఏ దేవుడైతే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడో ఆయన ఏం చేశాడంటే ఇన్ని క్రీస్తును మెప్పు చేశారు, మహిమపరిచారు అని దాని అర్థం. ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను అంటే అర్థం ఏమిటి? ఆయనే కదా తండ్రిని దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు అని చెప్పుకుంటూ వచ్చిన ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభువుని మహిమపరిచి మాట్లాడడం. వ్యత్యాసం కనబడట్లేదు. ఇక్కడ ముగ్గురు కలిసి ట్రినిటేరియన్ బోధ కానీ లేదా ఏ దేవుడైతే ఉన్నాడో తన్ను తాను మహిమపరచుకోవడం కాదు, లేదా ఇతరుల మనుషులు ఆయన మహిమపరిచే విషయంలో కాదు. ఈ తండ్రిని దేవుడే, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన ఆయనే ఇంకొక ఆయన మహిమపరిచినటువంటి ఒక పరిస్థితిలో మాట్లాడటం, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన ఆయనే పరిశుద్ధాత్ముడు అనే మరొక దేవుడి గురించి పరిచయం చేయడం అనేటువంటి విషయాలను మనుషులు గుర్తించకపోవటం అజ్ఞానం కాదంటారా? ఇది అజ్ఞానమా కాదా? తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచిన ఆయనే కనబరిచాడు. కాబట్టి అప్పటి వరకు మీకు ఆయన ఏమని చెప్పుకున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడని అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు అని ఆయనే మహిమపరిచాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? యేసు ప్రభు అని ఆయనతో సమానుడు అని 25వ వచనం నుండి ప్రారంభిస్తాడన్నమాట. ఆ యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? మీ మధ్యలో పుట్టారనుకుంటున్నారా? కాదురా బాబులారా. 25లో ఆయన గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటుని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన ఎవరు? తండ్రిని దేవుడంట నా కుడి పార్శ్వన ఉన్నాడని ఎవరి గురించి చెప్పాడు? యేసు ప్రభు కుడి పార్శ్వలో తండ్రిని దేవుడు కూర్చుని ఉన్నాడు. ఎవరి కుడి పార్శ్వలో? యేసు ప్రభు కుడి పార్శ్వలో తండ్రిని దేవుడు ఉన్నాడు. మరణించి సమాచేపుడు 3వ తిరిగి లేచిన తర్వాత 35వ వచనంలో ఇదిగో నువ్వు మరణించావు కదా, నీవు నా పక్కన నా కుడి పార్శ్వలో కూర్చో అని అన్నారు అనమాట. తండ్రి అనే దేవుడు ఈయన కుడి పార్శ్వలో, తండ్రి అనే దేవుని కుడి పార్శ్వలో యేసు ప్రభు వెళ్ళడం అంటే సమానత్వపు స్థితిని అన్ని కాలాలలో పొంది ఉండడం ఒక్క మానవ రీత్యా తప్ప, యేసు ప్రభు మనిషిగా శరీరధారిగా బ్రతికినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ సమానంగానే ఉన్నారు తండ్రి కుమారుడు. కాకపోతే వివిధమైనటువంటి వ్యక్తిత్వాలను కలిగి ఉన్నారు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన ఆయన ఇద్దరిని ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు. ఎవరికి పరిచయం చేశాడు? ఇశ్రాయేలీలకు పరిచయం చేశాడు. ఆ ఇశ్రాయేలీలకు పరిచయం చేస్తే దాన్ని ఏం చేశాడు? మనకు గ్రంథస్థం చేసి ఇదిగో ఇది వాస్తవం, తండ్రి ఉన్నాను, క్రీస్తు ఉన్నాను, పరిశుద్ధాత్ముడు ఉన్నాను, ఈ ముగ్గురు ఒకటిగా ఉన్నాను కాదు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు. కానీ సందర్భం ప్రకారం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో నేను తప్ప వేరొక దేవుడు లేడు అని తన్ను తాను పరిచయం చేసుకున్నటువంటి ఆయన అన్ని సందర్భాలను చెబుతూ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకా ఇద్దరిని ఏం చేశారు? ఆయన పరిచయం చేశాడు. అర్థమవుతుంది కదండి?
ఈ మొదటి సెషన్ ముగించుకొని ఒక 10 minutes మనం బ్రేక్ తీసుకొని మరలా మనం మాట్లాడుకుందాం.